కథను తలపించే రియల్ స్టోరీ. కోడి దొంగతనం వివాదంతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఇరువైపులా ఇంటి పెద్దలు మరణించారు. కట్ చేస్తే దశాబ్దం తర్వాత మైనర్ బాలుడు మేజర్ కావడంతో పాత కక్షను మనసులో పెట్టుకుని ఒకరిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షలతో మున్సిపల్ శానిటరీ మేస్త్రిపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం వేకువజామున దారి కాచి మరీ కత్తితో మెరుపు దాడి చేశాడు. ఈ ఘటనలో మేస్త్రి తీవ్రంగా గాయపడ్డాడు. దశాబ్దం క్రితం కోడి కోసం జరిగిన వివాదం నేడు ప్రాణం తీసే స్థాయికి చేరుకుంది. కోడి వివాదం ప్రారంభమైనప్పుడు చంటిపిల్లోడుగా ఉన్న ఆ బాలుడు ప్రస్తుతం మేజర్ అయ్యాడు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. చిన్నప్పుడు తమ కుటుంబంతో గొడవ పడ్డ వారిని అంతం చేయాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోడేపల్లి నాగరాజు కుటుంబం, కల్లూరు గంగాధరం కుటుంబం తిరుపతి నగరంలోని ఎన్టీవినర్లో పక్కపక్క వీధిలో కాపురం ఉంటున్నారు. 10 ఏళ్ల క్రితం జులాయిగా తిరుగుతున్న నాగరాజు పక్క వీధిలోని గంగాధరం ఇంటిలో ఉన్న నాటుకోడిని దొంగలించాడు. ఈ విషయాన్ని నిలదీసిన గంగాధరం కుటుంబ సభ్యులపై దాడి చేసి గొడవ చేశాడు. దీంతో గంగాధరం కుటుంబం నాగరాజుని పోలీసులకు అప్పగించి హత్యాయత్నం కేసు పెట్టారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్లోని జైల్లో ఉంచారు. నిందితుడు నాగరాజు పోలీస్ స్టేషన్లో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్టేషన్ గోడ దూకుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. అప్పటికే నాగరాజుకు కుమారుడు గౌరీశంకర్ ఉన్నాడు. ఆ వివాదం అంతటితో ముగిసింది అని అందరూ అనుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం కల్లూరు గంగాధరం కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. గంగాధరంకు 2 కుమారులు. పెద్ద కుమారుడు నాని, చిన్న కుమారుడు తులసిరాం. చిన్న కుమారుడు తులసిరాం తిరుపతి కార్పొరేషన్ శానిటరీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. మరోపక్క నాగరాజు కుమారుడు గౌరీశంకర్ తండ్రి చనిపోయిన తర్వాత 10 ఏళ్ల వయసులోనే చిన్న దొంగతనాలు చేస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. అనేక సార్లు పోలీసులకు పట్టుబడి బాల నేరస్తుల గృహంలో శిక్ష కూడా అనుభవించాడు. తన తండ్రి చావుకు కారణం గంగాధరం కుటుంబమే అని భావించి అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. మద్యం, గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడిన గౌరీశంకర్ గంగాధరం కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నాడు. గురువారం వేకువజామున గంగాధరం చిన్న కుమారుడు తులసిరాంపై కత్తితో 4-5 సార్లు గౌరీశంకర్ దాడి చేయడంతో తలపై, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గట్టిగా కేకలు వేయడంతో గౌరీశంకర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతన్ని పట్టుకుని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో నిందితుడి వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన తులసిరాంను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.